వృశ్చిక రాశి వారికి 2025వ సంవత్సరం ఈ సంవత్సర కాలంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వృశ్చిక రాశి వారికి చతుర్థంలో కొద్ది రోజులు శని భగవాన్ యొక్క సంచారం, తదుపరి పంచమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. చతుర్థ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం ఒక 3 నెలల పాటు ఉంటుంది. ఇది అర్ధాష్టమ శనిగా మనం చెప్పుకోవాలి. అర్ధాష్టమ శనిగా చెప్పుకోవటం వల్ల శని కొంచెం ఇబ్బంది కలగజేసేటి, దాని కట్టక శని అని కూడా అంటారు. అంటే ముళ్ళు గుచ్చుకున్నట్టుగా బాధ పెడుతుంది. ఆ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడు మీకు 3 నెలల కాలం ఈ విధమైన ఫలితాలు ఇస్తారు. తదుపరి పంచమంలో ఆయన యొక్క సంచారం జరుగుతుంది. పంచమంలో కూడా మీకు ఆయన శుభ ఫలితములు అయితే ఇవ్వజాలరు. ఈయన సంచరించేటటువంటి చతుర్థ పంచమ 2 స్థానాలలోనూ కూడా ఆయన శుభ ఫలితములను ఇవ్వజాలరు. కాబట్టి ఆ పంచమ స్థానంలో ఉన్నప్పుడు చెడు ఫలితాలు ఎలాగా ఉంటాయంటే పిల్లల విద్య మీద, ఆరోగ్యం మీద, గాయాల మీద, ఇట్లాంటి వాటి మీద ఉంటుంది. ఇంకా కొన్ని ఉంటాయి. కొన్ని మనం చెప్పుకుంటే కూడా అదే ఒక వయసులో ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, తప్పుదారి పట్టే అవకాశం కూడా ఉండవచ్చు. అంచేత మీకు ఈ విధమైన ఫలితాలన్నీ పంచమ స్థానంలో ఉన్నప్పుడు కలగజేస్తూ ఉన్నారు శని భగవానుడు. మొత్తం మీద 2 రాశుల్లోనూ కూడా శని యొక్క సంచారం మనకి బాగా లేదు అని చెప్పుకోవచ్చు. ఏమండి, ఇకపోతే రాహు కూడా 4, 5 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. 4వ స్థానంలో మీకు అంటే కుంభరాశి మొదట 5వ స్థానంలో సంచారం చేస్తారు. ఆయన వక్రగతి మూలంగా తరువాత 4వ స్థానంలోకి వస్తున్నారు. అక్కడ మీకు 4.5 నెలల పాటు మీకు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ కాలంలో ఆయన కూడా ఈ పిల్లల విద్య విషయంలోనూ, ఆటల విషయంలోనూ వీటిల్లో మీకు కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. ఆరోగ్యం, చదువు, ఆటలు ఇట్లాంటి వాటిల్లో కొంచెం మనం ఇందాక శని గురించి మనం ఏవైతే చెప్పుకున్నామో అవే ఫలితాలు రాహు యొక్క ఫలితాలు ఉంటాయి. అలా దానితో పాటుగా కొంచెం ఈ విషక్రిములు వాటి వల్ల కూడా కొంచెం ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాని తోడు కామ, క్రోధ, లోభ, మోహం, ఆశ్చర్యాలని అంటే ఇటువంటివి అందరికీ ఉంటాయండి. అంటే అందరికీ అన్నీ ఉండకపోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి క్రోధం ఎక్కువగా ఉండవచ్చు, ఈ లోభం ఎక్కువగా ఉండవచ్చు. అట్లా మొత్తం మీద వీటిలో ఈ అంతఃశత్రువులు అని మనం చెప్పుకుంటుంటామే, కామ, క్రోధ, లోభ, మోహం, ఆశ్చర్యాలని వాటిలో ఏవో కొన్ని ప్రతి వయసు వారికి ఉంటాయి. అందుచేత ఆ విధమైనటువంటి దుష్పరిణామాలన్నీ పిల్లలకు ఉండేటట్టుగా ఉంటుంది. తదుపరి 7.5 నెలల పాటు మీకు ఇక్కడ కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే పంచమం నుంచి 4వ స్థానంలోకి వస్తున్నారు. అక్కడ కూడా 4వ స్థానంలో ఉన్నప్పుడు కూడా మనకి విద్య, భూమి, తల్లిగారి విషయంలోనూ అట్లాగే ఈ విషయాల్లో మాత్రం ఆయన కొంచెం ఇబ్బంది, వాహనము ఇట్లాంటి విషయాల్లో మనకి కొంచెం ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉన్నదండి. అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా కొన్ని ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. రాహు కానీ కేతువు కానీ మనకి శుభ ఫలితములు ఇవ్వటలేదు. ఎందుచేత ఇక్కడ మీకు రాహు, కేతు 2 కూడా వ్యతిరేకంగానే ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అందుచేత వాటిలో పెట్టుబడి పెట్టేటటువంటి వారు అంటే షేర్ మార్కెట్, భూమి అనే కాదండి, ఎందులో పెట్టుబడి పెట్టాలన్నా అంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే కాదండి, ఆదాయం కోసం చెప్పి ఇందులో పెట్టుబడి పెట్టాలన్నా లేదో బిజినెస్ ప్రారంభించాలన్నా కొంచెం ఆలోచించి చూసుకుని పరిస్థితులు అనుకూలంగా చూసుకుని చేసుకోవాల్సి ఉంటుంది. శాంతి ప్రక్రియలు చేసి మీరు కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే అటువంటి వారు శాంతి ప్రక్రియలు చేసుకుని ముందుకు వెళ్ళవచ్చు. ఆ శాంతి ప్రక్రియలు కూడా మాతో సంప్రదించవచ్చు. ఇకపోతే గురువు యొక్క సంచారము 7వ, 8వ స్థానాల్లో జరుగుతోంది. 7వ, 8వ స్థానాల్లో గురువు యొక్క సంచారము మీకు 7వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రము మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు గురువు ప్రసాదిస్తూ ఉన్నారు. ఇంచుమించుగా 4 సంవత్సరముల 15 రోజులు సుమారుగా కోటని రోజులు ఎక్కువ తక్కువలో ఈ 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ సంచారం చేసేటటువంటి రోజుల్లో మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలలో ఎవరైనా ఉన్నట్లయితే వారికి వివాహం కుదరటం కానీ లేదా వివాహం జరగటం కానీ
లేదా వివాహ ప్రయత్నాలు ఫలించడం కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో ఎవరితోనైనా వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే వారితో కూడా మీకు మంచి అనుకూలత ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ధన ఆదాయం పెరుగుతుంటుంది. అంచేత ఈ విధంగా 4.5 నెలల పాటు ఉన్నటువంటి ఈ వృషభ రాశి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి వృశ్చిక రాశి వారికి. తదుపరి అష్టమ స్థానంలో ప్రవేశించి అక్కడ మీకు 7.5 నెలల పాటు మిథునంలో సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ మాత్రం అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని ఆయన ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. అదేంటంటే కొంచెం భార్య గారికి అనారోగ్యం చేయటమో, లేకపోతే ఏదో ఇబ్బంది కలగటము, లేదా కొన్ని దుర్వార్తలు వినటం, కొన్ని హఠాన్ మరణాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ జాతకుడు కనుక అది ఎవరికో జరిగి ఉంటే ఆ వార్త మీరు వినడం జరిగి ఉండొచ్చు. కొంతమందికి జరగవచ్చును కూడా హఠాన్ మరణం. అష్టమంలో గురు సంచారం చేసేటటువంటి సందర్భంలో ఆ విధమైనటువంటి కూడా అవమానాలు పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే అందరితోటి గొడవలు, మనం మామూలుగా మాట్లాడినా సరే మరి వాళ్ళకి ఏ విధంగా అర్థం వస్తుందో స్ఫురిస్తుందో తెలియదు. తద్వారా మనకి వాళ్ళతో కలహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల అవమానాలు పొందవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది అష్టమ స్థానంలో ఆ గురుగ్రహ సంచారం వల్ల. ఈ విధమైన ఫలితాలు గురు భగవాను వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే కేతు యొక్క సంచారం మనం కనుక తీసుకున్నట్టయితే కేతు యొక్క సంచారము దశమ స్థానంలోనూ ఏకాదశ స్థానంలోనూ జరుగుతోంది. ఏకాదశ స్థానంలోనే మొదట ఉంటుంది. తదుపరి వక్రగతి ద్వారా దశమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే గురువు ఒక 4.5 నెలల పాటుగా మీకు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ ఏకాదశ స్థానంలో ఉన్న 4 సంవత్సరాల 15 రోజులు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. ధనలాభం చేకూరుతుంది. అందరూ అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ధనార్జన బాగుంటుంది. మీరు ఏ వ్యవహారం మొదలెట్టినప్పటికీ కూడా అందులో మీరు విజయం సాధించగలుగుతారు. మీ నైపుణ్యం కనబడుతుంది. ఈ విధమైనటువంటి ప్రయత్నాలన్నీ, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో ఆయన సంచరించే 4 సంవత్సరాల 15 రోజుల పాటు సుమారుగా మీకు ఫలితాలు కలుగుతాయి. తదుపరి 7 నెలల 15 రోజులు సుమారుగా 1-2 రోజులు ఎక్కువ తక్కువగా అప్పుడు దశమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ దశమ స్థానంలో కేతు సంచారం మాత్రం మీకు అశుభ ఫలితాలనే ఇస్తుంది. అంటే వ్యాపారం చేస్తూ ఉండవచ్చు, లేదా ఎవరి దగ్గర ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు, లేదా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు. ఎక్కడ ఏమి చేసినా ఆ స్థానాలలో మీకు మంచి పేరు రావటం కానీ, ధన ఇది రావటం కానీ, కనీసం కష్టపడిన దానికి తగినటువంటి ఫలితం అయితే మీకు అందదు. అందుచేత కేతువు కూడా కేవలం 4.5 నెలలు మాత్రం ఇక్కడ మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక గురువు అయితే మనం చెప్పుకున్నాం కదండి. గురువు ఒకటి కూడా మనకి ఒక 7.5 నెలల పాటు మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. అందుచేత మొత్తం మీద మీరు ఈ వృశ్చిక రాశి వారికి అంత అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. కాబట్టి కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం కానీ, లేదా కొత్త ఏమైనా పెట్టుబడి పెట్టాలన్నా ఆలోచించండి. అలాగే షేర్ మార్కెట్ వాళ్ళకి, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కొంచెం ఇబ్బందికరమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. దీనికి శాంతి ప్రక్రియలు ఉన్నాయి. ప్రతిసారి మనం చెప్పుకుంటున్నాము. సంవత్సర కాలం పాటు కాబట్టి మీరు దాని మీదే జీవనం సాగిస్తూ ఉన్నారు. మేము ఏవైతే వద్దనుకున్నామో పెట్టుబడి పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఉన్నాడు, మరి అది ఒక్కటి తప్పితే మరి ఒక జీవన విధానం లేదు. అప్పుడు ఏం చేయాలి? అందుకని చెప్పి ఈ గ్రహాల అనుకూలతను చూసి మార్కుని కూర్చుంటే ఇంట్లో నడవడం కష్టం అవుతుంది. ఆయన చేత ఈ సంవత్సర కాల ఫలితాలు కాబట్టి కొంచెము ఇబ్బంది అయినప్పటికీ కూడా మీరు ఈ శాంతి ప్రక్రియలు రాహుకి, శనికి, అలాగే కేతు కాలం కూడా చాలా ఎక్కువగానే ఉంది. అలాగే గురువు యొక్క కాలం కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి, చెడు చేసేటువంటి ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి, గురువు కేతు మనకి సుఫలితాలు ఇచ్చే కాలం చాలా తక్కువగా ఉంది కాబట్టి మీకు వీలైతే ఈ శాంతి ప్రక్రియలన్నీ కూడా జీటికి జపశాంతులు చేయించుకున్నట్టయితే మీరు ఆ జపాన్ని చేయించుకుని ఆ దోషాల నుంచి బయటపడి వాటిని ఉగ్రత తగ్గించుకొని మీరు మీ ప్రయత్నాలు చేయండి. అలా అని చెప్పేసి బాగలేవని వ్యాపారం మానుకుంటే అవ్వదు కదండి.
అంచేత ఈ ప్రక్రియలు చేసుకున్నట్టయితే అది మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది. అంచేత శాంతిగా మా దగ్గరనే కాదు ఎవరి దగ్గరైనా కూడా మనకి పండితుడా, నాకు తెలుసున్నవాడా, ఫ్రెండా అనేది చూడవద్దండి. చేసే పని మీద శ్రద్ధ ఉన్నవాడా కాదా, తీసుకున్న ద్రవ్యానికి న్యాయం జరుగుతుందా లేదా, అతనికి న్యాయం జరగటం కాదు, మీరు ఇంత కష్టపడి మీ డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు మీరు ఖర్చు పెట్టేటటువంటి ద్రవ్యానికి తగినటువంటి ఫలితం ఆ బ్రాహ్మణుడు, ఆ సద్బ్రాహ్మణుడు మీకు ప్రొవైడ్ చేయగలుగుతున్నాడా లేదా అనేటటువంటి ఆలోచించి మంచివారి దగ్గర చేయించుకోండి. మీ ప్రయత్నాల్లో మీరు ఉండండి. ఇది బాగలేదని చెప్పి ప్రయత్నాలు మాత్రం ఎప్పుడు మానవద్దండి. ఇంకో జీవితం లేనివాడు ఏం చేయాలండి, మరి తప్పదు. చేత ఈ విధమైన ప్రయత్నాన్ని చేసుకోండి. అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.